హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఇవాళ మీ ముందుకి సాంబార్తో వచ్చేసాను. సో ఈ ఫస్ట్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని తిరుమత గింజలు, జీలకర్ర అవన్నీ వేసి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు వేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న సాంబార్కి కావాల్సిన ముక్కలు అవన్నీ వేసి వేయించాలి. కొంచెంసేపు ముక్కలు కొంచెం ఉడికేంత వరకు వేయించి ఆ తర్వాత మనకి కొంచెం పసుపు, రుచికి తగ్గంత సాల్ట్ వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి ముక్కల్ని. ఆ తర్వాత ముందే మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ చింతపండు నీళ్ళని పిండి ఆ ముక్కల్లో వేయాలి. వేసాక ఆ చింతపండు నీళ్ళని కొంచెంసేపు ఉంచి మగ్గనివ్వాలి. ముక్కలు ఉడికేంత వరకు ఆ చింతపండు నీళ్ళల్లో స్లిమ్లో ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనము సాంబార్ పొడి తీసుకొని ఒక 2 స్పూన్స్ వేయాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సాంబార్ పొడి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అండ్ సాంబార్ పొడి వేసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ మగ్గనివ్వాలి. ముక్కలు కొంచెం టైం పట్టిద్ది, స్లిమ్లోనే ఉడకనిచ్చుకోవాలి. లాస్ట్లో కొంచెం ఉడికింది అనగా మనము ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పప్పు తీసుకొని వేసి కలబెట్టుకోవాలి. కొంచెం సాంబారు లాస్ట్కి వచ్చింది అనగా కారం వేసుకొని కొంచెంసేపు ఉడికించాలి. కొంచెంసేపు ఉడికించిన సాంబార్ రెడీ. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.